మరి ఎందుకు చేసుకుంటావు పెళ్లి రోజు? జరుపుకోవాలని లేదు, ఇంట్రెస్ట్ లేదనమాట. మొన్ననే చిట్టి బర్త్డే అయితే చేసినాం కదా, ఇంకా ఆ రోజే బిర్యానీ కేక్ అన్ని కోసుకున్నాం. ఇక ఇంట్రెస్ట్ అయితే లేదు. ఒకవేళ సాయంత్రం లోపు ఆలోచిస్తాం, అప్పటి వరకు గ్యారంటీ లేదన్నమాట. మొత్తం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మీరు చూస్తున్నది శివ ఎస్ఎన్ఎన్ వ్లాగ్స్. ఈరోజు కూడా తోటలో అయితే ఏం కూర వండుతున్నావు మరి ఈరోజు? చేపల కూర, నూనె కొంచెం ఉంది, ఉన్న కాడికి చాలు. స్పెషల్ ఈ రోజు మనకి ఈ రోజు పెళ్లి రోజు కదా. పెళ్లి రోజే కేక్ కట్ చేద్దామా? నువ్వే చేద్దామంటే చేద్దాం, వద్దంటే వద్దు. నేను చేద్దాం అంటే చేస్తావా? చేద్దాం. మరి ఇలాకేమన్నావు? ఏమన్నా చెప్పు. పెళ్లి రోజు జరుపుకుంటలేమన్నావు కదా. జరుపుకోవట్లేదు. మరి నువ్వు కేక్ కట్ చేసినట్టు వీడియో పెట్టాలి, అది అప్పుడు జరుపుకున్నట్టు అవుతుంది. మరి అంతేనా కదా? ఓకేనా ఫ్రెండ్స్, ఇగో ఈ రోజుకి మా పెళ్లి అయ్యి అయితే 7 కంప్లీట్ అయ్యి 8 పడుతున్నాయి అన్నమాట. 8 years రన్ అవుతున్నాయి. ఈరోజు అయితే చేపల కర్రీ, పెళ్లి రోజు సందర్భంగానా? ఎందుకంటే నైట్ అయితే నేను పట్టుకురావడానికి పోయిన అనమాట. నేను నైట్ అంటే నిన్న మధ్యాహ్నం నుంచే లేను. నేనైతే మధ్యాహ్నమా? నిన్న మధ్యాహ్నమే వెళ్ళిపోయాను అనమాట. ఏమేమి వేస్తున్నావు? జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, నూనె కొంచెం ఉంది. ఒకసారి చూపిద్దరా ఎంత ఉందో? చాలు, తక్కువనే ఉండాలి నూనె. కొంచెం ఉంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి ఎక్కువసేపు ఫ్రై కావాలన్నమాట. నేనైతే ఒక్కదాన్ని ఫస్ట్ టైం అన్నమాట చేపల పులుసు వేయడం. అయితే మీరందరు ఏం కర్రీ చేసుకున్నారు? మరి ఆల్రెడీ చేసుకునే ఉంటారు, తినే ఉంటారు. ఇంకా తోటలోకి రావాలి, మళ్ళీ ఇంటికాడ చేసుకొని తోటలోకి వచ్చి చేసుకునేసరికి కొంచెం ఎట్లాగ మాకు లేట్ అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీరేం కూర వండుకుంటున్నారు ఈరోజు కామెంట్ చేయండి. చేప ముక్కలే ముందే అయితే ఉప్పు కారం అన్ని కలిపి పెట్టినాం. అర్ధగంట అయితే నీవు కలిపి అన్నం పొయ్యి మీద పెట్టగానే పెట్టేసి కలిపి. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఉల్లిగడ్డలు ఉడికినాయా? ఉడికినాయి. కొంచెం పసుపు వేద్దాం. ఈరోజు అయితే వీడియో అస్సలు క్లారిటీ లేదు. ఎందుకు? మేము ఎండ వల్ల నేను రోజు తీసే ప్లేసేగా, మరి ఎందుకు లేదు? టమాటాలు వేస్తా. నేనైతే ఇట్లనే చేస్తాను. మరి కొంతమంది అయితే టమాటాలు వేయరు. నాకు టమాటాలు వేస్తేనే. చింతపండు నానేసినావా? వేసినా. పిసుకు మరి పిసుకుతా. ఇక వీళ్ళు ఉప్పు వేసి మూత పెడితే ఉడుకుతుంది. ఉడికేలోపు చింతపండు పిసికితే పని తొందరగా అయిపోతుంది అన్నమాట. ఈరోజు చేస్తున్నా మరి ఒక్కదాని చెయ్యి మీదనే. ఎట్లుంటుంది? టమాటాలు అయితే మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడైతే నేను ఇగో మీకైతే ఒకటి చెప్పాలనుకుంటున్నా. అందరూ మనుషులు పని చేస్తారు కదా. ఇక్కడ చూడండి, మా కుక్క అయితే చెట్టు చుట్టూ మొత్తం సాఫ్ చేస్తుంది అనమాట. ఇది అంతా అదే చేసింది. ఇగో ముక్కుతో చేస్తుంది అట్లా. అసలు ఎందుకు చేస్తుందో నాకైతే అర్థం కాలే. అగో ఎంత మంచిగా చేస్తుంది చూడండి. అది ఏం దొరుకుతుంది అట్లా ఏది అది. అది పడుకోవడానికేనో అగో మామిడికాయ ఉంది. అగో మామిడికాయ మీదకి కప్పుతున్నట్టు ఇంట్లేగా నువ్వు. అగో మామిడికాయ మీదకి కప్పుతుంది చూడు. అగో ఏమో తెలియదు. అగో ఎట్లా దాస్తుంది చూడండి. మీకు తెలిసింటే మాత్రం కామెంట్ చేయండి. మీరు ఎప్పుడన్నా చూసిరా? ఇగో చింతపండు అయితే పోసింది. మా చిట్టి అయితే ఏం తిరుగుతుంది. శ్రీను
శ్రీను అన్నం కొంచెం అసలు పెట్టుకో, చిట్టి వారేస్తుంది. చారు అయితే మసిలింది మంచిగా. ఆల్రెడీ వేసినావుగా ముక్కలు. కొన్ని వేసిన, ఇక చిట్టి అడావుడి చేస్తుంది. నిమ్మకాయలు మట్టి తీసుకొస్తుంది, అలా వేసింది అనుకో ఇక తినలేము. టకటక వేసి మంట పెట్టిపోతే అవుతుంది. ఇంకేం కలుపుతున్నావు అక్కడ? వస్తలేవు ఈ గంటతోటి. ఖరాబ్ అయితే నువ్వు చేసినంత మంచిగా ఉండదు కదా. ఏమో మరి ఎక్కిరిస్తావా? ఎట్లుందనేది తినేటప్పుడు ఎట్లుంటే అట్లనే ఉందని చెప్పి. మంచిగా ఆడిగాడి చిక్కగా అవుతుంది మరి చారు, కానీ ఇక టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు. నేనైతే ఒక్కదాన్ని నా ఒక్క చేతితోటి ఫస్ట్ టైం అనమాట నేను చారు చేయడం, చేపల చారు. చికెన్ అయితే వండుతా, ఇక చికెను గుడ్లు ఒట్టి చేపలు ఇట్లాంటివి అయితే వండుతా, కానీ ఇవైతే ఎప్పుడు నేను చేయలేను అనమాట. నిమ్మకాయ పచ్చాపలు ఇట్లా వండుకుంటే బాగుంటుంది, నాకు అట్లా తినాలని ఉంది. మరి వండుకుందా మరి? నిమ్మకాయలు రసం వెళ్ళేటట్లు లేవుగా, చాలా కావాలి. ఎక్కువైందా, నిండిందా? అన్నీ వేసినా మసాలా అడిగిస్తారు. అన్నీ వేసిన, ఉప్పు చూసి ఉప్పు వేసుకుంటే అయిపోతుంది. కొంచెం ఉడకాలి కొద్దిసేపు. నేనైతే మూత పెడుతున్న, కొద్దిసేపు ఉడికినాక పులుపు ఉప్పు ఎట్లుందో చూసి, మళ్ళీ కొంచెం పులుపు ఎక్కువ ఉంటే, కారం తక్కువ ఉండడం వల్ల పులుపు ఉంటుంది అనమాట. కారం ఎక్కువ ఉందనుకో ఉప్పు సప్పగా ఉంటుంది. ఉప్పు కారం ఇవన్నీ కరెక్ట్ వేసుకుంటే బాగుంటుంది. అయిందా చారు? అయ్యింది. మరి ఎందుకు చేసుకుంటున్నావు పెళ్లి రోజు? జరుపుకోవాలని లేదు, ఇంట్రెస్ట్ లేదనమాట. మొన్ననే చిట్టి బర్త్డే అయితే చేసినాం కదా, ఇంకా ఆ రోజే బిర్యానీ కేక్ అన్ని కోసుకున్నాం. ఇక ఇంట్రెస్ట్ అయితే లేదు. ఒకవేళ సాయంత్రం లోపు ఆలోచిస్తాం, అప్పటి వరకు గ్యారంటీ లేదన్నమాట. మొత్తం చేసుకుందాం అయితే. మే ఎప్పుడు డాడీ? మే 27కి మా వంశీ బర్త్డే అనమాట. అయితే అప్పుడు చిట్టి బర్త్డేకి బిర్యానీ చేస్తే కామెంట్ పెట్టిరు, బయట తెచ్చుకొని తినకండి, కనీసం నెలకు ఒక్కసారన్నా ఇంట్లో చేసుకొని పిల్లలు మీరు అందరు కలిసి తినండి అని. ఇంట్లో చేసుకుంటే హెల్దీగా ఉంటుంది, బయట ఫుడ్ మంచిది కాదని పెట్టిరు అనమాట. మొన్న చిట్టి బర్త్డేకి చేసుకున్నాం కదా, ఒకవేళ వీలైతే మా వంశీ బర్త్డేకి కూడా చేసుకుంటాం బిర్యానీ. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈరోజు అయితే మా పెళ్లి రోజు అనమాట. అందరైతే విష్ చేయండి, మీ బ్లెస్సింగ్ ఇవ్వండి. ఓకేనా మరి. మొత్తానికైతే కర్రీ అయిపోయింది, చేపల చారు అయితే కంప్లీట్ అని అనుకుంటున్నాను. అయిపోయింది, ఇంకా అనుకుంటుంది, అయిపోయింది. బాయ్. మరి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే వేయండి, కామెంట్ పెట్టండి ఎట్లుందని చెప్పేసి. మీ స్టైల్లో చేపల పులుసు ఎట్లా చేస్తారు కామెంట్ చేయండి, మిమ్మల్ని చూసి మేము కూడా నేర్చుకుంటాం. ఓకేనా మరి, బాయ్ అందరికీ.